షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. రాష్ట్రంలో ఎన్నికలు కూడా ఆల్రెడీ అమల్లోకి వచ్చిందని అయితే మనం చెప్పొచ్చు. అయితే ఈ సందర్భంగా చూసుకుంటే ఆల్రెడీ ఇప్పటికే టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యేలు ఇంచుమించుగా అన్ని పూర్తి చేసిందని చెప్పొచ్చు. అయితే సుమారుగా చూసుకుంటే 128 ఎమ్మెల్యేలతో ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 128 ఎమ్మెల్యేలు మొదటి జాబితాలో సీటు దక్కించుకున్నటువంటి పార్వతీపురం ఎమ్మెల్యే అయితే పోటీ చేస్తున్న అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే టీడీపీ కేటాయించినటువంటి మొదటి జాబితాలోనే మీకు సీట్ అయితే దక్కడం జరిగింది. అయితే ఈ యొక్క పరిణామాన్ని మీరు ఏ విధంగా హర్షిస్తున్నారు? మొట్టమొదటిసారిగా బాబు గారు సీట్ అనౌన్స్ చేయడమే కాకుండా నేను ఒక 8 నెలల ముందు పార్వతీపురానికి ఇన్ఛార్జ్గా నియమిస్తున్నప్పుడే విజయ్ చంద్రని నేను ఇన్ఛార్జ్గా ఇస్తున్నాను, పార్వతీపురానికి ఒక మంచి అభ్యర్థిని ఇస్తున్నానని 8 నెలల ముందే పార్వతీపుర ప్రజలకి తెలియజేయడం జరిగింది 1,00,000 మంది జనాల మధ్యలో. సో మేము ఊహించిందే, ఆయన నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని, ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని, ఖచ్చితంగా ఆయన ఏమైతే నా ద్వారా పార్వతీపురానికి అభివృద్ధి చేయాలని ఆ రోజే చెప్పారు. జంజావతి, తోటపల్లి, అలాగే పార్వతీపురానికి మౌలిక వసతులు ఏవైతే తీసుకురావాలని చెప్పారో అవన్నీ కూడా నా ద్వారా జరిపిస్తాను అని మాటిచ్చారు. ఆ మాటకి ఆయన కట్టుబడ్డారు. ఆ మాట నెరవేర్చడానికి నేను ఈ పార్వతీపురం నుంచి నించుంటున్నాను, గెలుస్తున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా. అయితే ప్రధానంగా చూసుకుంటే మీరు మొదటి విడతలోనే సీటు సంపాదించారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఉమ్మడి పొత్తుల నేపథ్యంలో చూసుకుంటే ఇంతమంది నాయకుల్ని ఈ యొక్క మరోవైపు ఒక బీసీ నాయకుల్ని ఏ విధంగా కలిపి కొట్టుకుని ముందుకు వెళ్తారు? ఒకటి, మీరు చెప్పినట్లు పార్వతీపురం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయినా ఇక్కడ అత్యధిక ప్రాధాన్యత బీసీలకు ఉంటుంది. అందుకే నేను ఇప్పుడు కూడా మాట చెప్తాను, తెలుగుదేశం పార్టీ బీసీలకి పుట్టినిల్లు. తెలుగుదేశం పార్టీ బీసీలకి పుట్టినిల్లు. బీసీలని చట్టసభలకు తీసుకెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినా కానీ నామినేటెడ్ పోస్టుల్లో అత్యధిక ప్రాధాన్యత ఎప్పుడు కూడా బీసీలకి ఇవ్వడం జరుగుతుంది. మీరు గమనిస్తూ ఉంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడలేనట్లు ఉత్తరాంధ్ర నుంచి ఎర్రం నాయుడు గారిని మొట్టమొదటి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం గవర్నమెంట్ది. ఆయన ఢిల్లీలో కూర్చోబెట్టిన ఘనత బీసీలని కాదు, అలాగే ఎస్సీలని కూడా. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతకుముందు ఎన్డీఏ గవర్నమెంట్ ఉండేటప్పుడు మన బాలయోగి గారిని లోక్సభ స్పీకర్గా తీసుకెళ్ళేందుకు కూడా తెలుగుదేశం గవర్నమెంట్. ఇలాంటివి ఒక సామాజిక విప్లవాన్ని, ఒక సామాజిక స్పృహ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా అధినాయకుడికి సామాజిక న్యాయం ఖచ్చితంగా అమలుపరచడం తెలుసు, ఆయనకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఇప్పుడు పార్వతీపురం నియోజకవర్గానికి వస్తే ఎమ్మెల్యే నేనైనా కానీ అన్ని నామినేటెడ్ పోస్టులు బీసీలకి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే ఇద్దరిని, ఇటుపక్క ఎస్సీలని ఇటుపక్క బీసీలని బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపైన మీరు ఏ విధంగా అభివృద్ధి సాధిస్తారు? అంటే మీరు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తున్నారు ఈ నియోజకవర్గానికి, కనుక మీరు ఎటువంటి అభివృద్ధి కార్యాచరణ చేపడతారు? పార్వతీపురం నా పుట్టినిల్లండి. ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను. నా మొదటి శ్వాస మా స్వగ్రామైన నరసాపురంలోని నేను తీసుకున్నాను. పుట్టిన గడ్డకి మాటిచ్చాను ఖచ్చితంగా చేయడానికి. అణువు తెలుసు నాకు ప్రాబ్లం. ఇందాకలే చెప్పాను మీకు, పార్వతీపురంలో ఇప్పటి వరకు మౌలిక వసతులకై మేము దేహి అంటున్నాం, మంచినీటికి ఇబ్బంది పడుతున్నాం. అంతేకాదండి, ఇప్పుడు మన డంప్ యార్డ్ ఉంది, అది మా ఇంటి పక్కనే ఉన్నట్లు, ఇంటిల్లోనే ఉన్నట్టు డంప్ యార్డ్ ఉంది. దాని నుంచి వచ్చే స్మెల్ కానీ, అటుపక్క క్రియేట్ చేసే మెసప్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక మరి ముఖ్యంగా ఇదంతా కూడా రైతులు ఈ ప్లేసే, బీసీలందరూ రైతులే. ముఖ్యంగా ఇదంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అలాంటి ప్రాంతానికి 2 పెద్ద మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి తోటపల్లి, ఇంకోటి జంజావతి. అయితే జంజావతి ద్వారా పార్వతీపురం పట్టణ రూరల్కి, నియోజకవర్గానికి మంచినీటు అందే విధంగా ఇంటింటికి మంచినీటి కుళ వేసే బాధ్యత మాది. అంతేకాకుండా ఇక్కడ వర్షాధిత వ్యవసాయమే కాకుండా
ప్రతి రైతు 2 పంటలు పండించుకునే విధంగా మన తోటపల్లిని జంజావతిని కెనాల్ని అనుసంధానం చేసి ప్రతి కొత్త కెనాల్ క్రియేట్ చేసి ఉన్న వర్క్ని పెండింగ్ వర్క్ని జరగబోతున్న వర్క్ని ఇచ్చి ప్రతి రైతు 2 పంటలు పండించే విధంగా మేము తయారు చేస్తాం పార్వతీపురాన్ని. మరి నేను ఎప్పుడు కూడా బాధపడే విషయం, పార్వతీపురంలో ప్రజలు ఇప్పుడు కూడా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మెడికల్ ఎమర్జెన్సీ వైజాగ్ పరిగెట్టాల్సి వస్తుంది. చాలాసార్లు అంబులెన్స్లో చనిపోయిన పరిస్థితి ఉంది. ఇక ఒకే ఒక విషయం చెప్తున్నాను, రేపు గెలిచిన వెంటనే పార్వతీపురంకి అన్ని సౌకర్యాలతో అన్ని హంగులతో అత్యాధునిక హాస్పిటల్ కట్టించే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుంది. ఇప్పుడున్న హాస్పిటల్ కట్టింది మేమే, ఇప్పుడు కట్టబోతుంది మేమే. పార్వతీపురం చుట్టుపక్కల ఉన్న గిరిజన, హరిజన, బీసీ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది. ఇక మరీ బాధ కలిగించే విషయం ఏంటంటే, డిగ్రీ చదువుకున్న పిల్లలు పీజీ చదువుకోవాలంటే పక్క జిల్లాలకు వెళ్ళాల్సి వస్తుంది, వైజాగ్కి వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే విజయనగరంకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ యొక్క దౌర్భాగ్య పరిస్థితి నుంచి పార్వతీపురాన్ని కాపాడుతా. ఇక్కడ పీజీ కాలేజీలు తీసుకొస్తాను, పీజీ ఇన్స్టిట్యూషన్లు తీసుకొని వస్తాను, అలాగే అప్లైడ్ సైన్స్ కోర్సెస్ తీసుకురాగలుగుతాను. ఇక్కడ యువతకి అతి పెద్దపీట వేస్తాను. ఇంటిలో మీ పిల్లలు ఎవ్వరు కూడా పార్వతీపురంలో యువకులు ఖాళీగా లేరని నేను నిరూపిస్తాను. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే విధంగా, ప్రతి ఒక్కడు కూడా ఏదో కోర్స్ చేసే విధంగా ఆపర్చునిటీస్ ఇవ్వడమే కాకుండా ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకొని ఆయనకి వెళ్ళి ఆ ఉద్యోగం సంపాదించడానికి నేను వారధిగా ఉంటా. పార్టీలకు అతీతంగా పనిచేస్తాను. ఇటుపక్క అవకాశాలు, ఇటుపక్క వ్యక్తులు రెండింటికి మధ్యన ఒక వారధిలాగా ఉండి వాళ్ళకి అందించిన సౌకర్యాలు ప్రతిదీ కూడా నేను కల్పిస్తానని ప్రతి ఒక్క యువకునికి మాటిస్తున్నా. ఇక రోడ్ల విషయానికి వస్తే అండి, పార్వతీపురంలో రోడ్ల పరిస్థితి బాగోలేక చాలా కుటుంబాలు రోడ్డును పడ్డాయి, ఎన్నో యాక్సిడెంట్లు. ఇది మేజర్ రోడ్ అయిపోయింది. ఇప్పుడు అర్జెంటుగా పార్వతీపురానికి ఒక బైపాస్ రోడ్ కావాలి. ఖచ్చితంగా బైపాస్ రోడ్ వేయడం, హెవీ వెహికల్స్ అన్నీ కూడా పార్వతీపురం సిటీలోకి రాకుండా బయటికి పంపించే బాధ్యత నాది. ఇక మరి ముఖ్యంగా పార్వతీపురానికి ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకురావడం ఖచ్చితంగా ఖాయం. ఇది మేము ఆల్రెడీ మా అధిష్టానంతో మాట్లాడాను, చంద్రబాబు గారితో మాట్లాడాను, లోకేష్ బాబు గారితో మాట్లాడాను. రేపు రాగానే గవర్నమెంట్లో ఇక్కడ మాకు ఆర్గానిక్ ఫుడ్, ఇక్కడ జీడి కానీ అలాగే మామిడి కానీ ఇక్కడ దొరికే పసుపు కానీ చింతపండుకి అత్యధిక వాల్యూ ఉంది, డిమాండ్ ఉంది. ఎందుకంటే ఆర్గానిక్గా పండిస్తాం వాటిని. ఆర్గానిక్కి ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టి ప్రతి ఒక్కరికి పిల్లడికి కూడా, మరి ముఖ్యంగా మహిళలకి ఒక ఉపాధి కల్పన ఇచ్చే బాధ్యత తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకుంటుంది. అందులో నేను అత్యధిక ప్రాధాన్యత తీసుకొని దగ్గరుండి పెట్టించే బాధ్యత నాది. ఇవి నా ఒక్క బ్లూ ప్రింట్ అండి. రేపు రాబోతున్న పార్వతీపురానికి ఒక అభివృద్ధిలో, ఒక ఉద్యోగ అవకాశాల్లో, ఒక ఆగ్రో ప్రాసెసింగ్ హబ్గా తయారు చేయడమే కాకుండా హాస్పిటల్కి కూడా ఇక్కడి నుంచే చుట్టుపక్కల ఉన్న మండలాలందరూ పార్వతీపురంకి వచ్చే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అది ఖచ్చితంగా అమలు పరుస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నానండి. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే వైసీపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి సంక్షేమాలు అన్నీ చూసుకొని మేమైతే ఖచ్చితంగా మేమే గెలుస్తామన్న ఒక ధీమాతో అయితే ఉండడం జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే ఈ పార్వతీపురం నియోజకవర్గంలో గతంలో చేసినటువంటి ఎప్పటి నుంచో రాజకీయ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తి అయితే మీకు ఆపోజిట్గా ప్రజెంట్ అయితే ఉన్నారు. ఆయన్ని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? ఆల్రెడీ పార్వతీపురం ప్రజలు విజయాన్ని ఆల్రెడీ నాకు ఇచ్చేశారండి. ఓటమితో ఆయన భయపడుతున్నాడు. నిన్న ఒక సభ పెట్టుకున్నాడు, నిన్న ఒక సెలబ్రేషన్స్ పెట్టుకున్నాడు. ఆయన చుట్టుపక్కల ఎవరూ లేరు. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీని అసహించుకుంటున్నారు. ఎంత తొందరగా ఎలక్షన్స్ వస్తాయా, అంత తొందరగా ఫ్యాన్ రెక్కలు ఇరిపేసి బయటపడేద్దామా అని ప్రజలు మొత్తం సిద్ధంగా ఉన్నారు. ఈయన సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి చెప్తూ అశుద్ధ మాటలు మాట్లాడుతున్నాడు. ఏం చేశాడండి? అభివృద్ధిన అమ్మఒడి ఒక్కరికి ఇస్తానంటే మేము రేపు రాబోతున్న తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వబోతున్నాం. ఆయనది గొప్ప, మాది గొప్ప. ఇక ఆయన 45 సంవత్సరాలకి 18,000 ఇస్తానంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకి మేము 18,000 ఇవ్వడం జరుగుతుంది. ఆయన 40 సంవత్సరాలకి ఇస్తానంటే మేము 18 సంవత్సరాలకి ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం ఆలోచన ఎలాగుంటుందంటే, ఒక ఇంటి పెద్ద ఆలోచించే విధంగా, ఒక తండ్రి ఆలోచించే విధంగా ఖచ్చితంగా జరుగుతుంది. ఇది తెలుగుదేశానికి ఉన్నది. ఇక ఆయన 60 సంవత్సరాలకు 3,000 పెన్షన్ ఇస్తే మేము 50 సంవత్సరాలకి 4,000 పెన్షన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నిబంధన లేవు, వివక్షత లేదు. ప్రతి విషయంలోని తెలుగుదేశం ఇస్తున్న
బాబు సూపర్ 6 హైలైట్ ప్రాజెక్ట్స్, హైలైట్ స్కీమ్స్ అవి. ఆ పథకాలు ప్రజల్లోకి వెళ్తుంటుంటే వాళ్ళు ఆనందం కనిపిస్తుంది. ప్రజలతో మాట్లాడుతుంటే వాళ్ళు తబ్బిబ్బిపోతున్నారు. నిజంగా మాకు మంచి రోజులు వస్తున్నాయి, స్వర్ణయుగానికి శ్రీకారం చుట్టబోతుందని తిరిగి ప్రజలు మాట్లాడుతున్నారు. ఈయన నవరత్నాలు అని చెప్పి నకిలీ రత్నాలు ఇచ్చి ప్రజలందరి జోబులో డబ్బులు దొబ్బేశారు వీళ్ళు. తిరిగి ధనికులు చేసే బాధ్యత ప్రతి ఒక్క పేదవాడిని మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి గవర్నమెంట్ తీసుకోబోతుంది. ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం తీసుకురావడం ఖచ్చితంగా ఖాయమని చెప్పడం జరుగుతుందండి మీకు. అయితే ఇవి చూసుకుంటే ఈ ఎన్నికల్లో మీకు ఎంత మెజారిటీ వస్తుందని మీరు భావిస్తున్నారు? మెజార్టీలోనే ఉన్నాం ఇప్పుడు. మెజార్టీలో ప్రజలు ఉన్నారు నా వైపు. ఎలక్షన్స్ ఇవి అనేది ప్రజల ఆశీర్వాదం. గెలవడం అయితే తెలుగుదేశం ఖచ్చితంగా ఖాయం. పార్వతీపురంలో తెలుగుదేశపు జెండాని రెపరెపలాడించడం ఖాయం. పార్వతీపురం టౌన్ కానీ, సీతానగరం కానీ, బలిజిపేట కానీ, రూరల్ కానీ ప్రతి చోట ఒకటే మాట, అర్జెంటుగా ఈ వైఎస్ఆర్సీపీని బయటికి పంపించాలి, మళ్ళీ తల్లి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని తీసుకురావాలని సిద్ధంగా ఉన్నారు. దీనికి మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇంకో విషయం చెప్పాలంటే, పార్వతీపురానికి ఒక కల్చర్ ఉంది. ఎప్పుడు కూడా పార్వతీపురం ప్రజలు ఒక్కసారి అవకాశాన్ని ఇస్తారు. రెండో అవకాశాన్ని ఎవరికి ఇవ్వలేదు. అలాంటి అవకాశం ఈయనకు కూడా రాదు. అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా పార్వతీపురం ప్రజలు సైలెంట్ ఓట్ చేస్తారు. పార్వతీపురం ప్రజలు ఆలోచించి ఓటేస్తారు. ఒక వ్యక్తిత్వాన్ని ఆలోచిస్తారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే చెయ్యని అవినీతి లేదు, ఇప్పుడున్న ఎమ్మెల్యే చెయ్యని కబ్జా లేదు, ఇప్పుడున్న ఎమ్మెల్యే చెయ్యని అకృత్యాలు లేవు. ఎన్ని చెప్పాలంటే నా దగ్గర 151 పేజీల ఒక కట్ట ఉందండి. ఈయన చేసిన అవినీతి దేశాన్ని, రాష్ట్రాన్ని అబ్బురుపరిచి దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ రాష్ట్రం మొత్తానికి ఎమ్మెల్యే కూడా ఇంత దోచుకోవచ్చు, ఇంత దాచుకోవచ్చు అని ఒక ఎగ్జాంపుల్గా మన ఎమ్మెల్యే గారిని చూపించవచ్చు. ఆయన చేసిన దోపిడీ దందా, ఆయన చేసిన రిజిస్ట్రేషన్లు, ఎవరి పేషెంట్ చేయించుకున్నారో, ఎందుకు ఎవరితో చేయించుకున్నారో ప్రతి ఒక్కటి ఉంది. ప్రతి ఒక్కటి కూడా బయట పెట్టే రోజు ఉంది. అందరికీ చెప్తున్నాను, నువ్వు దోచుకున్నది, దాచుకున్నది తిరిగి కక్కించి ప్రభుత్వ ఆస్తులకి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇందులో ఆపేది ఎవరూ లేదని మేము పార్వతీపురం ప్రజలకి, పార్వతీపురం డిస్టిక్లో ఉన్న మన్యం జిల్లాలో ఉన్న ప్రతి ప్రజలకి చెప్తున్నాను. ప్రభుత్వ ఆస్తులను ఎలాగైతే కబ్జా చేశారో తిరిగి తీసుకొని ప్రభుత్వంకి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని పార్వతి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. నేనే కనుక ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతాను. నేను అయిన తర్వాత మాత్రం ఈ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంగా ఈ యొక్క నియోజకవర్గాన్ని తీసుకొని ప్రత్యేకంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నైతే మాత్రం మనకు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక చేత్తో అవకాశాలను, మరో చేత్తో ఈ స్టూడెంట్లను, యువతను తీసుకొని వాళ్ళని కూడా ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తున్నైతే మాత్రం పార్వతీపురం టీడీపీ ఇన్ఛార్జ్ బోనిల విజయ్ చంద్ర ప్రత్యేకంగా ఆర్టీవీతో చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, పార్వతీపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.